దేశానికి సేవ చేయాలన్న తపనతో ప్రతి ఏటా లక్షలాది మంది యువత యూపీపీఎస్సీ నిర్వహించే సివిల్స్ పరీక్షకు సిద్ధమవుతుంటారు. ఆల్ ఇండియా సివిల్ సర్వీసుల్లో చేరాలని, ఐఏఎస్ ఐపీఎస్లు కావాలని కలలు కంటుంటారు. ఒకరు తొలి ప్రయత్నంలోనే విజయం సాధిస్తే మరికొంతమంది పట్టు వదలని విక్రమార్కుని వల్లే ప్రయత్నించి విజయం సాధిస్తుంటారు. అయితే మన దేశంలో ఒక గ్రామంలో మాత్రం 47 మంది సివిల్ సర్వెంట్లుగా ఎన్నికై ఆ గ్రామం ఆఫీసర్ల ఫ్యాక్టరీగా పేరుగాంచిందని మీరు నమ్ముతారా? మన దేశంలో ఉత్తరప్రదేశ్లో ఉన్న జౌన్బాద్ జిల్లాలోని మాధోపట్టి అనే గ్రామంలో మాత్రం ప్రతి కుటుంబం నుండి ఎవరో ఒకరు సివిల్ సర్వెంట్స్గా ఉన్నారు. ఇప్పటి వరకు 47 మంది ఐఏఎస్ ఐపీఎస్లుగా మన దేశానికి సేవలు అందిస్తున్నారు. ఈ మాధోపట్టి గ్రామ జనాభా కేవలం 4,000 మంది లోపే. 1952లో మొదలైన ఈ విజయగాథ గ్రామంలోని యువతకు ప్రేరణ కల్పిస్తూ యువతలో పట్టుదలను పెంచేలా చేస్తుంది. ఒకే కుటుంబం నుంచి 4 సోదరులు 2 ఐఏఎస్లు 2 ఐపీఎస్లుగా విజయం సాధించి మిగతా వారికి గొప్ప ప్రేరణగా నిలుస్తున్నారు.